హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మాస్టర్స్. అలాగే ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాస్టర్స్, ఈరోజు మనం ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏమిటి? పచ్చడే కదా ఫ్రెండ్స్. షడ్రుచుల సమాహారంతో మన సుఖదుఖాలకు సమానంగా తీసుకోవాలని సూచిస్తుంది, అంతే కదా. అంటే మన జీవితంలో సుఖదుఖాలు, ఆనందాలు, సంతోషాలు అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. వాటికి గుర్తుగా ఈ పచ్చడిని మనం తీసుకుంటాం. అలా అన్ని రకాలుగా మన జీవితం కూడా ఎంతో సుఖవంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అనేది ఈ పండుగ మనకు సూచిస్తుంది ఫ్రెండ్స్. ఇది కాలానికి అనుగుణంగా కూడా ఈ సంరక్షణ తోడ్పడుతుంది ఫ్రెండ్స్. అలాగే జబ్బులను ఎదుర్కొనేలా శరీరాన్ని కూడా తీర్చిదిద్దుతుందన్నమాట. ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఆయుర్వేదము సంవత్సరాన్ని 3 ఋతువుల చొప్పున ఆదాన విసర్గ కాలాలుగా విభజిస్తుంది అనమాట. ఆదాన కాలంలో అంటే శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులు వస్తాయన్నమాట. సూర్యుడు ప్రబలంగా, అంటే మనకు ఎండాకాలం ఎలా ఉంటుంది, ప్రబలంగా చాలా ఎక్కువ ఎండ ఉంటుంది కదా, జీవుల నుంచి ఏం చేస్తూ ఉంది, బలాన్ని లాక్కుంటున్నాడు. అదే విసర్గకాలం అంటే ఏమి, వర్షాకాలము, శరత్కాలము, హేమంత ఋతువులు అనమాట. చంద్రుడు అక్కడ ఏం చేస్తాడు, బలాన్ని మనకు ప్రసాదిస్తాడు. అంటే అక్కడ సూర్యుడేమో తీసుకుంటున్నాడు, ఇక్కడ చంద్రుడేమో మనకు బలాన్ని ఇస్తున్నాడు. ఉగాది ఆదాన కాలంలోనే వస్తుంది. మనిషిలో బలము దానివల్ల ఏమవుతుంది, ఈ వసంతకాలము, శరదృతుల్లో అంటే మధ్యమంగా ఉంటుందన్నమాట. అంటే బలాన్ని మనం కాబట్టి ఏం చేయాలి, పెంపొందించుకోవాలి. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఈ సంధికాలంలో వస్తుందన్నమాట ఈ ఉగాది. ఈ సమయంలో మనము ఆహార విహారాల మార్పులతో శరీరాన్ని సన్నద్ధం చేయాలని ఆయుర్వేదం మనకు చెప్తుంది. అలాగే ఉగాది పచ్చడి ప్రాధాన్యం కూడా సంతరించుకుంటుంది. మధుర, ఆమ్ల, లవణ, కట్టు, తిక్త, కషాయ రసాలతో కూడిన ఇది శరీరము బలంగా, మనసు ఉల్లాసంగా ఉండడానికి తోడ్పడుతుందన్నమాట. ప్రతి రుచి మనకు శరీరము, మనసు మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయి ఫ్రెండ్స్. మనకి ఇదందరికీ తెలిసిందే, మనము తినే ఆహారం మన శరీరం మీద, మన మనసు మీద ప్రభావం చూపిస్తాయి కదా. కాబట్టి మనము తినే ఆహారము సాత్వికంగా ఉండాలి అని మనం ముందు నుంచి తెలుసుకుంటూ ఉన్నాం ప్రతి దాంట్లో. ఎందుకంటే ఆ సాత్విక ఆహారం లేకుండా ఉండి మనము మసాలాలు, ఈ ఉప్పు కారాలు అవన్నీ ఎక్కువగా తినడం వలన మనలో క్రోధము అనేది ఎక్కువగా పెరుగుతుంది ఫ్రెండ్స్. దానివల్ల మన ఎన్నో అనర్థానికి మన జీవితం కూడా గురి అవుతుంది. కాబట్టి వాటిన్నిటినీ సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇవన్నీ మన మనసు మీద ప్రభావం చూపిస్తాయని కూడా మన ఆయుర్వేదం కూడా చెప్తా ఉంది. కానీ ఉగాది పచ్చడిలో 6 రుచులు కలిసి ఉండడం ఒక గొప్ప విషయం కదా, అవునా కదా. బెల్లం వేస్తాము ఆ ఉగాది పచ్చడిలో, మనం చింతపండు, ఉప్పు, మిరపకాయలు బదులు కొంతమంది ఒట్టి కారం వాడతారు, అంటే ఒట్టి మిరపకాయలు లేదా మిరియాలు కూడా వాడతారు ఫ్రెండ్స్. మరి వేప పువ్వు వేస్తాము, మామిడికాయ, అవన్నీ వేస్తాము. అంటే అవన్నీ ఎలా ఉన్నాయంటే మరి ఔషధ గుణాలతో మన శరీరానికి ఏం చేస్తుంది, చక్కని సంరక్షణను కూడా ఇస్తాయన్నమాట అవన్నీ. దీన్ని మనము గృహ వైద్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి దీంట్లో వేసే ఆ పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడిలో మనము ఏం వేస్తూ ఉన్నాము, ఫస్ట్గా మనము వేప పువ్వు, అంటే అది చేదుగా ఉంటుంది, దాని గురించి చూద్దాం. మరి ఇది ఎంతో ఔషధ గుణాలు ఉంటాయన్నమాట వేప పువ్వులు, మనకందరికీ తెలుసు కదా మరి ఫ్రెండ్స్. వేప ఆకు, పండ్లు, బెరడు అన్నీ వేప గుణాలను సమగ్రంగా మనము అంటే ఎంతో ఉపయోగంగా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. చలువ చేస్తుంది అనమాట మనకు ఈ వేప పూత. అందుకనే మనం ఏం చేస్తూ ఉన్నాము, అంతేకాకుండా ఇంకా వేప చెట్టు నుంచి మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ఫ్రెండ్స్, ఎన్నో ఇన్ఫెక్షన్లను పోగొడుతుంది, మన మలినాలను బయటకు వెళ్ళగొట్టి రక్తాన్ని కూడా శుద్ధి చేసే గుణం ఉంది ఈ వేపకు. వేప పువ్వు ఋతుసంధిలో తగ్గే జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. వేప ఆకు కాచిన నీళ్ళలో వేసి స్నానం చేస్తే మన తలలో ఉన్న పేలు, చుండ్రు, మొటిమలు అన్నీ తగ్గిపోతాయి ఫ్రెండ్స్. అలాగే మనము వేడి నీటిలో వేప ఆకులు వేసి ఆవిరి కషాయం పెడితే కూడా మనకు జలుబు, జ్వరము అవి కూడా తగ్గుతాయి అన్నమాట. అలాగే మనము ఆ వేప పువ్వును వేడి నీటిలో
వేసి మరిగించి వాటిని వడగట్టి తాడితే మనలో ఉన్న నులి పురుగులు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవునా? అందుకనే మనకు ఉగాది పండుగ మంచి శక్తినిస్తుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి చింతపండు పులుపు గురించి తెలుసుకుందాం. పులుపు రుచి జీర్ణమండలాన్ని ఉత్తేజితం చేస్తుంది, అవునా? అంతే కదా. ఫలితంగా మనకేమవుతుంది? జీర్ణశక్తి మెరుగవుతుంది, మనకు ఆకలి కూడా చక్కగా అవుతుంది అనమాట. చింతపండు కన్నా పాత చింతపండు మేలు. కొత్త చింతపండు కళ్ళెపడటము, అలర్జీలు, సైనసైటిస్ ఉన్న వాళ్లకు చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాయన్నమాట. కఫవాత వ్యాధులు కూడా వస్తాయి దాని నుంచి. అదే పాత చింతపండు అయితే వాటన్నింటినీ రాకుండా మనల్ని కాపాడుతుంది అనమాట. అలాగే రక్త మాంసాలను కూడా వృద్ధి చేస్తుంది, మూత్రాశయాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. మూత్రము నిల్వ ఉండకుండా చేయటం ద్వారా, అంటే మూత్రము నిల్వ ఉండడం ద్వారా మనలో ఏమవుతుందంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఆ బాధను కూడా మన నుంచి తొలగిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, మూడును మెరుగుపరుస్తుంది. చూడండి, చింతపండు మిరియాలు కలిపి తీసుకుంటే ఎన్నో అలర్జీలు తగ్గుతాయి. జలుబు, మనకు దగ్గు ఉండడం వల్ల కఫం ఉంటుంది, అవి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. చింతపండు రసంలో కొద్దిగా నెయ్యి కలిపి తీసుకున్నామనుకోండి, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. కానీ దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఎక్కువగా తీసుకుంటే మనకు ఛాతీలో ఏమవుతుందంటే మంట అనేది వస్తాయన్నమాట, కొన్ని సమస్యలు కూడా తలెత్తుతాయి. అంటే అందుకనే ఏది తీసుకున్నా సమపాళ్లలో తీసుకోవాలి కదా ఫ్రెండ్స్. మరి మూడవది వచ్చేసి బెల్లం, అంటే తీపి. తీపి రుచి ఒంట్లో ఏం చేస్తుంది? తాపాన్ని తగ్గిస్తుంది, అంటే మనలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అందుకనే మనం ఎండాకాలంలో చక్కగా షరబత్లన్నీ తాగుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. చక్కెర కన్నా బెల్లంతో చేసిన శీతల పానీయాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నమాట. ఇది మనసును ఆహ్లాదంగా ఉంచుతుంది. తీపు అంటే బెల్లము అని అనుకోవచ్చు మనం. ఆయుర్వేదం బెల్లంతో పాటు దీనికి చెరుకును ప్రాధాన్యం ఇస్తుంది. మొత్తము 12 చెరుకు రకాలను శాస్త్రం పేర్కొంటుంది. వైద్యంలో దీన్నే వాడుతూ ఉంటారు. కొత్త బెల్లం కన్నా పాత బెల్లం పనితీరును, అంటే చింతపండు ఎలా మనం పాతది వాడతామో అలా పాత బెల్లమే మంచిది అని చెప్తున్నారు. కళ్ళు, కడుపు, కాళ్ళ మంటలు అన్నిటినీ తగ్గిస్తుంది అన్నమాట. నెయ్యి పాత బెల్లంతో చేసిన సున్నుండలైతే మరీ ఎక్కువ మనకు ఎంతో శక్తిని ఇస్తాయి ఫ్రెండ్స్. అలాగే మహిళల్లో ఋతుస్రావ సమస్యలను కూడా ఈ బెల్లం తగ్గిస్తుంది అనమాట. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు మనందరికీ తెలుసు. రజస్వల అయిన అమ్మాయిలకు ఏం చేస్తారు? బెల్లము, నువ్వులతో చేసిన ఉండలు ఇస్తారు కదా ఫ్రెండ్స్. ఇప్పటికీ అవి ఎందుకు అంటే మన హార్మోన్లను బాగా సరిచేసి నడుము భాగానికి చక్కగా బలాన్ని ఇస్తాయన్నమాట. అందుకనే మనకు ఆ టైంలో చక్కగా ఏమిస్తూ ఉన్నారు? మరి నూలు బెల్లంతో కలిపిన వంటలు ఇస్తారు కదా. బెల్లము అంతేకాకుండా మన రక్తహీనతను, అంటే ఇప్పుడు హిమోగ్లోబిన్ ఇంత తక్కువగా ఉంది అంటుంటారు కదా, అలా బెల్లం తింటే మన హిమోగ్లోబిన్ కూడా చక్కగా పెరుగుతుంది అనమాట. అంతేకాకుండా మనము వేరుశనగ పప్పు బెల్లము కలిపి మనం చక్కగా చిక్కీలు చేసుకుంటాం కదా. దీనివల్ల మనలో ఐరన్ శాతం, అంటే మనకు ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు బెల్లము బుడ్డలు కలిపి తింటే కూడా మనలో ఐరన్ శాతం కూడా పెరుగుతుందన్నమాట. నిమ్మకాయ రసము, నీటిలో పాత బెల్లం, కొద్దిగా జీలకర్ర పొడి, ఉప్పు కలిపి తీసుకుంటే జ్వరం వచ్చాక నీరసం త్వరగా తగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎన్నో ట్రిక్స్ ఉన్నాయి. అంటే మనము నిమ్మరసము, బెల్లము, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి తాగితే చక్కగా, అంటే జ్వరం వచ్చిన తర్వాత నీరసం ఉంటుంది కదా, అది కూడా తగ్గిపోతుంది అనమాట. కరక్కాయ పొడి, పాత బెల్లం సమాన మోతాదుల్లో తీసుకొని ముద్దగా చేసుకొని చప్పరిస్తే కాలేయము, ప్లీహ వ్యాధులు కూడా తగ్గుతాయన్నమాట. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే మనం బెల్లాన్ని అతిగా తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే షుగరు ఇప్పట్లో ప్రతి ఒక్కరికి, అంటే 10 మందిలో 6 మందికి షుగర్ ఉంటుంది. కాబట్టి ఆ మధుమేహాన్ని, షుగర్ని కంట్రోల్లో పెట్టుకొని దానికి తగినట్లు తీసుకోవాలి. ఎందుకంటే గ్లూకోజ్ మోతాదు కూడా పెరగచ్చు కదా. మరి మూడవది వచ్చేసి పచ్చి మామిడి వగరుగా ఉంటుంది పచ్చి మామిడి. మరి వగరు లేదా కాషాయ రుచిని కలిగించే మామిడికాయ మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది అన్నమాట. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మాంసాన్ని పెంచుతుంది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా. కాబట్టి దానివల్ల ఏమవుతుంది? మనకు
రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా మన స్కిన్ ఎలా ఉంటుందంటే ఎంతో చక్కగా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ఆ రుచిని పోగొట్టడం దీని ప్రత్యేకత. మామూలుగా ఎప్పుడైనా మూత్రం ఎక్కువగా వస్తుంటే 1-2 మామిడి ముక్కలు తింటే ఉపశమనం కలుగుతుంది. గొంతు సమస్యలను తగ్గిస్తుంది. పచ్చి మామిడికాయ మరి ఎక్కువగా కాకుండా మితంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ తింటే ఏమవుతుంది అంటే రక్తపిత్త దోషాలను ప్రేరేపిస్తుంది అన్నమాట. జ్వరం వచ్చే ముందు తగ్గాకో ఎక్కడికైనా వెళ్ళి వచ్చాక వికారంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, పచ్చి మామిడిని తింటే నోటికి రుచి ఉంటుంది. అంటే మామూలుగా ఎక్కడికైనా ఊర్లకి అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు ఏదో ఆహారాలు తింటూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేస్తాము, చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత మనము ఆవకాయ అన్నము కలుపుకొని తింటాం కదా ఫ్రెండ్స్. అదే విధంగా వాళ్ళు ఒక 2 ఒప్పులు మామిడికాయ వేసుకుంటే కూడా నోట్లో చక్కగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మరి 5వది వచ్చేసి కారం. అది ఎలా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది కదా. ఉగాది పచ్చడిలో కొన్ని చోట్ల ఎండు కారము పచ్చిమిరప కలిపితే, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి కలుపుతుంటారని అనుకున్నాం కదా ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు కలుపుతారు, ఒంటి మిరపకాయలు కలుపుతారు, లేదా మిరియాల పొడి వేస్తారనమాట. దీనివల్ల రక్త సరఫరా కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో కారము కన్నా మిరియాల ప్రస్తావనే ఎక్కువ. వీటికి వేడి చేసే గుణం ఉంటుంది. మనకు ముందు ఋతువులలో పెరిగిన కఫము వాత దోషాలను సరిచేస్తాయి. జలుబు దగ్గు తగ్గిస్తాయి. దంతవ్యాధుల్లో వాడే దశన సంస్కార చూర్ణంలో మిరియాలే ప్రధానం. చూడండి, ఆయుర్వేదంలో మిరియానికి అంటే కారం కన్నా మిరియాలకు ఎక్కువగా ప్రధానం ఉంది, అంటే ముఖ్య పాత్ర ఉంది దానికి అని చెప్తున్నారు. దీంతో పళ్ళు తోముకుంటే చిగుళ్ళు లాగటం, నొప్పి తగ్గుముఖం పడతాయి. మిరియగింజకు సన్నటి సూదిని గుచ్చి దీపం మీద వేడి చేస్తూ వచ్చే పొగను పీలిస్తే ముక్కు దిబ్బడు, అంటే ఈ జలుబు వచ్చినప్పుడు మనకు ముక్కు డబ్బేసుకుంటుంది అంటాం కదా, అది కూడా మనం మిరియానికి సూది గుచ్చి కాల్చినామంటే ఆ వచ్చే పొగ పీల్చడం వల్ల మనకు ఆ డబ్బేసుకొనింది కూడా తగ్గిపోతుంది అన్నమాట. మిరియాలను అరగదీసి మిరియాల పొడికి వేడి నీళ్లు కలిపి గంధంగా చేసి కానీ ఎక్కడైనా మనము అలా రాస్తే కూడా మన పేను కొరుకుడు అంటారు కదా, అది కూడా తగ్గిపోతుంది అన్నమాట. లాస్ట్ చివరిది వచ్చేసి ఉప్పు, లవణం. ఉప్పు శరీరంలో నీటి పరిమాణాన్ని పెంచుతుంది. ఇలా అవసరమైన తేమను ఇస్తుంది. కండరాలకు సత్తువ ఇవ్వడంతో పాటు మనకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అయితే అతిగా వాడకూడదు ఏది, ఉప్పు ఎంత కావాలో అంతే వాడాలి. ఉప్పును ఎక్కువ అధిక కాలం తింటే జుట్టు తెల్లబడుతుంది, చర్మం ముడతలు పడతాయి, వృద్ధాప్య ఛాయలు కూడా ఎక్కువగా వస్తాయంట. కిడ్నీల పనితీరు కూడా దెబ్బతింటుంది ఫ్రెండ్స్. మరి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ప్రతిదానికి కిడ్నీలు మరి ప్రతి ఒక్కటి మన శరీరంలో ప్రతి భాగానికి ఇబ్బంది. కాబట్టి దీన్నైనా మోతాదులోనే తీసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఎన్నో రక్తపోటు ఎక్కువ అవుతుంది, కిడ్నీలో ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి మనము చక్కగా ఎంతవరకు వాడాలో దేన్నైనా అంతవరకే వాడాలి. ఆయుర్వేదం లవణాలను సైంధవ, సువర్చల, సాముద్ర, రోమక రకాలుగా పేర్కొంటుంది. మనం ఇంట్లో వాడేదేమో సముద్ర లవణం అంతే కదా, మనము అక్కడిదే వాడుతూ ఉంటాం. లవణాల్లో కూడా మనము సైంధవ లవణం వాడితే చాలా మంచిది అని, అది మనకు ఆయుర్వేదం కూడా అది ఉత్తమమైనది, అదే వాడాలి అంటుందన్నమాట. వైద్యంలో దీన్నే వాడుతూ ఉంటాం మనం, అంటే వైద్యం చేసేవాళ్ళంతా సైంధవ లవణాన్నే వాడతారనమాట. థైరాయిడ్ గ్రంథి అలా తీసుకుంటే సరిగా పనిచేస్తుంది, వాళ్లకు మేలును కూడా కలిగిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మన జీవితం కూడా ఎంతో హాయిగా, సుఖంగా, ఆనందంగా, అన్నీ అంటే ఆనందము, దుఃఖము, బాధ ఇవన్నిటితో కలిసి ఎలా ఉంటుందో ఆ ఉగాది పచ్చడి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. చక్కగా మనం ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్, సుఖాసనంలో కూర్చోవాలి, కళ్ళు 2 సుతారంగా మూసుకోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మనము మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా మనం ధ్యానం చేయాలి ఫ్రెండ్స్ ప్రతిరోజు. మరి ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం.